బైబిల్ ఎందుకు వస్తుంది అంటారు కదా ఎవరన్నారు? అందరు అంటారా? వస్తున్నాయి తెచ్చి చూపిస్తారు కదా, అది నిజమా కాదని అడుగుతున్నా. అంటే ఎంటికలు వచ్చి తెచ్చి చూపిస్తున్నారు. చూపిస్తారు. మరి ఎంటికలు వచ్చి చూపించినప్పుడు మరి నిజమే కదా, ఎంటికలు వచ్చినాయి కదా, ఎంటికలు వచ్చినాయి తెచ్చి చూపించు కదా, ఎంటికలు వస్తున్నాయి అది చూపిస్తున్నారు, ఎంటికలు అనేది ఏం చెప్పారు కదా. అయితే ఎక్కడ ఎంటికలు, ఏం ఎంటికలు, అది మీకు ప్రశ్న కావాలి. ఎంటికలు వచ్చినాయి అయితే నిజమే అంటే ఎంటికలు వచ్చిన నిజం అయితే మీకు ఇప్పుడు మీకు కావాల్సిందంటే ఎంటికలు వచ్చినాయి, ఎక్కడ వస్తున్నాయి ఎంటికలు, అవి మనకు కావాల్సిన సందేశం. అయితే అందరికి గమనించండి, ఈ ఎంటికలు వచ్చే మాట అయితే నిజమే, ఇది ఒట్టిగానే మాట కాదు. ఎందుకంటే ఈ ఎంట్రుకలు రావడం అనేది ఓన్లీ మన గ్రామంలో కాదు, లేదా మన భారతదేశం కాదు, దాదాపుగా ప్రపంచ దేశాలలో ఎంట్రుకలు అనేవి వస్తున్నాయి. అయితే ఆ ఎంట్రుకలు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది మన ప్రశ్న. అయితే చాలా మంది ఈ మధ్య మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని ఎంట్రుకలే బైబిల్లో వస్తున్నాయని. అయితే ఆ ఎంట్రుకలను మనము ఆ ఎంట్రుకలను గ్లాసులో వేసుకొని మనం తాగితే కరోనా వైరస్ రాదని చాలా మంది పుకారు చేస్తున్నారు. అయితే ఎంట్రుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ విషయాన్ని మనం బాగా తెలుసుకుందాం. అయితే గమనించండి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఎక్కడి నుండి ఎంట్రుకలు వస్తున్నాయి అంటే మనము యూజ్ చేసే బైబిల్లో ఎంట్రుకలు ఉంటున్నాయి. చాలా మంది చెప్పిన సంది అందరూ చూస్తున్నారు. అయితే దీన్ని చూస్తుంటే మేము వాడే బైబిల్లో కూడా ఎంట్రుకలు వచ్చినాయి. అంటే ఎక్కడ వచ్చినాయి ఎంట్రుకలు అంటే మీరు బాగా గమనించండి, మనిషికి దాదాపుగా ప్రతిరోజు చాలా ఎంట్రుకలు ఊడిపోతాయి. ప్రతి మనిషికి అనేవి ఎంట్రుకలు దాదాపుగా ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఒక ఎగ్జాంపుల్ అందరికి ఊడిపోతాయి. బైబిల్లోనే ఎందుకు వస్తున్నాయి ఎంట్రుకలు అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు లాస్ట్ ఇయర్ అన్ని వాడినటువంటి బుక్స్ తీసుకొని బాగా చెక్ చేయండి, అందులో కూడా ఎంట్రుకలు ఉంటాయి. మీరు 10th క్లాస్ చదివినటువంటి బుక్స్ తీసి చెక్ చేస్తే అందులో ఎంట్రుకుంటాయి. కారణం అంటే బైబుల్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఎట్లా చదువుతామంటే ఇట్లా కిందికి వేసి చదువుతాం. ఫస్ట్ పాయింట్, బైబుల్ ఎక్కువ రోజులు యూజ్ చేస్తాం. ఏం చేస్తాం ఫస్ట్ పాయింట్ అంటే బైబుల్ ఎక్కువ రోజులు యూజ్ చేస్తాం. అది ఒక్క రోజు 2 రోజులు యూజ్ చేసేది కాదు, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనము చర్చ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఎంట్రుకలు ఊడిపోతుంటాయి. అవి మనల్ని మనం కనబడవు. ఫ్యాన్లు వేసినప్పుడు ఎంట్రుకలన్నీ ఎగురుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం బైబుల్ తీసినప్పుడు ఏ ఎంట్రుకలు అలా పడుతుంటే మనం టక 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 వేసేస్తాం అంతే. మనం ప్రతిదాన్ని చూడం కదా అలా టక 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 తీస్తుంటాం. ఎవరి ఎంట్రుకలలో పడుతుంటాయి. చాలా మంది తెల్లెంట్రుకలు ఎందుకు పడుతున్నాయి అంటే తెల్లెంట్రుకలు ముసలి వాళ్ళకు తెల్లెంట్రుకలు ఎక్కువ ఊడిపోతుంటాయి. చర్చ్లో చాలా మంది ముసలి వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఫ్యాన్ గాలికి ఏమవుతుందంటే ఎంట్రుకలను ఎగురుతూ ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే కొమ్ములు సరి చేసుకున్నప్పుడు సండే రోజు దాదాపు అందరు స్నానం చేసుకుంటారు. తర్వాత ఏంటంటే ఆ పొడి ఎంట్రుకలు ఊడిపోవడం, ఆ రోజు స్నానం చేసుకున్నారు కాబట్టి ఊడిపోవడము అనేది సహజం. ఆ పొడి ఎంట్రుకలు ఎగరడం చాలు, ఆయిల్ పెట్టుకుని రారు. సండే రోజు దాదాపుగా అందరూ కూడా ఎవరు ఆయిల్ పెట్టుకుని రారు. ఎక్క పట్టుకు 99% ఏ ఒక్కరు మాత్రమే ఆయిల్ పెట్టుకుని వస్తారు. అందరు వేసిన తలను అప్పుడే ఫ్రెష్గా దూసుకొని వస్తుంటారు. అలాంటి టైంలో ఎంట్రుకలు ఊడిపోయే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఎంట్రుకలు ఊడిపోవడం అనేది ఈ రకంగా జరుగుతుంది. బైబుల్ మనం చాలా సంవత్సరాలు యూజ్ చేస్తాం కాబట్టి ఎప్పుడో ఒక ఎంట్రుకల పడి ఉంటుంది, ఎప్పుడైనా పడి ఉంటుంది. కాబట్టి ఇది చెప్పగానే మనం కూడా మా ఇంట్లో కూడా బైబుల్ ఉంది కదా మేము కూడా చూసామని చూస్తే మన ఇంట్లో బైబుల్ కూడా ఎంట్రుకలు దొరుకుతున్నాయి. తర్వాత ఏంటంటే చాలా మంది కన్ను ఎంట్రుకలు, ఎందుకంటే మనం కింది కొంగి బైబుల్ చదవటం చేస్తుంటే ఎక్కువ కొద్దిసేపు ఎక్కువ చదివితే మన కళ్ళు అనేవి ఇట్లా ఏదో సంథింగ్ కదలడం జరుగుతుంది. అలాంటి టైంలో మనం 100% కళ్ళు రెప్పనట్లట్లా అంటుంటాం. మనం బుక్స్ చదివినా ఏం చేస్తామంటే ఇట్లా అంటాం. అన్నప్పుడు ఏదో ఒక రెప్ప ఎప్పుడో ఒకసారి పడి ఉంటుంది అందులో. కాబట్టి ఈ రకంగా బైబుల్ ఎంట్రుకలు అనేవి వస్తున్నాయి అంతే తప్ప మరి ఇంకా ఏది దీని వెనుక ఏ రహస్యం లేదు. దీని వెనుక దేవుని ఎంట్రుకలను కాదు, అవన్నీ ఎంట్రుకలు వచ్చేవి నిజమే, కానీ ఎంట్రుకలు ఎక్కడ వచ్చినాయో ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి మన బైబిల్ చదువుకున్న విశ్వసించిన మనందరం కూడా జాగ్రత్తగా మనం ప్రతిరోజు కూడా బైబిల్ అనుసరిస్తున్న వారము
మనం బైబుల్ తప్ప దేనికి నమ్మొద్దు. అందుకే బైబుల్ ఏం చెప్పిందంటే అద్దం లాంటి బైబుల్ మీ ముందు ఉంచుతాను కాబట్టి మీరు బైబుల్ తప్ప ఇంకా ఏ విషయాన్ని నమ్మొద్దు. ఒకవేళ ఇది జరిగినా కూడా ఏం చేయాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, కారణం ఏంటని మనం తెలుసుకోవడము చాలా చాలా. ఇప్పుడు మీకు చెప్పిన ప్రశ్నకు మీకు సమాధానం ఏమనిపిస్తుంది? కరెక్ట్ అనిపిస్తుందా? కాబట్టి నేను ఇంకొక ప్రశ్న ఇస్తాను. ఎంట్రుకలు వస్తున్నాయని చెప్పేవారు ఎవరైనా ఉంటే, దేవుని ఎంట్రుకలు పడుతున్నాయని ఎవరైనా ఉంటే, ఛాలెంజ్ చేసేవారు ఉంటే, నేను ఒక ప్రశ్న ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఒక కొత్త బైబిల్ కొనుక్కరండి, ఆ బైబిల్ ఓపెన్ చేసి తీసుకురండి, అప్పుడు దేవుని ఎంట్రుకలని నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే కొత్త బైబిల్లో ఎంట్రుకలు ఉండవు, పాత బైబిల్లోనే ఎంట్రుకలు వస్తాయి. అవి ఎప్పుడు, ఎందుకంటే ఏవైనా వస్తువులు ఏదైతే బైబిల్ ఏం చేసినట్టు మనం ముయ్యగానే ఆ ఎంట్రుకలు అనేవి అడుగుకి వెళ్ళిపోతాయి కదా. ఎంట్రుకలు ఒకటి మనం విషయము ఓపెన్ చేసి ముయ్యగానే ఎంట్రుకలు అడుగుకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఒకటి ఇప్పుడు ఎందుకంటే మనం ఎక్కువ బైబిల్ ప్రతి వారం తీస్తాం, కొంతమంది ప్రతిరోజు తీస్తుంటాం. అలాంటప్పుడు ఎన్ని ఎంట్రుకలు ఉండొచ్చు అందులో తప్ప ఇంకేముండదు. కాబట్టి ఇలాంటి సందేశాలు ఉంటుంటే మరి సేవకులు అడగండి, మంచి దేవునికి అడగండి, దేవుని ప్రార్థన చేయండి. మరి చక్కటి పాస్టర్స్ మీ మధ్యలో ఉన్నట్టయితే మీకు సరైన సమాధానం ఇస్తారు. తర్వాత మీరు బాగా బైబిల్ చదువుకోండి, దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరూ దీవించాల్సి ఆమేన్. ప్రేజలందరికీ